హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇప్పుడే చెప్పున్నారా. గుడ్ మార్నింగ్ చిన్నోడా, గుడ్ మార్నింగ్ చిన్నోడా, గుడ్ మార్నింగ్ చిన్నోడా. నువ్వు చెప్పినానా? నువ్వు చెప్పు. షేమ్ పప్పి నువ్వు చెప్పు. కన్నయ్య నువ్వు షేమ్ పప్పి, తమ్ముడు కాదు. ఒకసారి చూడు, హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఇక్కడ చూసి చెప్పాలమ్మా. తమ్ముడు ఏమనొద్దు. గుడ్ మార్నింగ్ చెప్పినావా తమ్ముడికి? చెప్పు. గుడ్ మార్నింగ్ తమ్ముడు. చిన్నాడా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నానా? చిన్నోడా నవ్వుతున్నావా? బంగారు తల్లి అంతా ఊకేసింది. ఇంకా బయట కూడా ఊకుతుంది. స్కూల్ పోట్లే చైత్ర? పోట్లేవా? చీ బ్యాడ్ పోట్లే. హాయ్ స్కూల్కి ఎందుకు పోట్లే? ఈరోజు కూడా పంపిస్తలేదు మీ మమ్మీ నిన్ను స్కూల్కి? ఎందుకు? మా కన్నయ్యతో కలిసిపోతావు ఏంది? ఇది చూసి చెప్పు. ఏంది వద్దంటుందా? ఎందుకురా? ఎందుకు వద్దంటుంది మీ మమ్మీ? టీ తాగినవా? పాలు తాగినవా? టీ తాగినవా? బూస్ చేసుకొని పోయినవా? మీ అన్న పోయిందా స్కూల్కి? మీ మమ్మీ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? స్కూల్కా? ఊరికి పోయిందా? ఏ ఊరికి? ఏ ఊక నీ పిల్ల. నువ్వెట్లున్నావు మరి? మీ మమ్మీ పోతే మీ నాన్న పోలే పనికి? కన్నయ్య అక్క స్కూల్కి పోలేదు ఈరోజు కూడా. బ్యాడ్ గర్ల్ కదా? అవునా? ఇచ్చుడు ఇచ్చుడు బ్యాడ్ గర్ల్ అక్క. హలో మిస్టర్. ఓయ్ కొట్టొద్దు అట్లా, దెబ్బలు పడతాయి కన్నయ్య. టీ తాగాలి ఇప్పుడు. టైం వచ్చి 8 o'clock అయింది. అన్నం వండింది. ఉప్పు ఉయ్యాలి. ఉప్పు ఏమంటుండు తమ్ముడు? చైత్ర ఏమంటుండు? ఏమంటలేడా? ఏమంటుండు? తిడుతుండు నిన్ను. ఏనా? ఏమైంది? ఏమైంది? అవునా? అంత జరిగిందా? మీరందరూ అయితే టీ తాగారా? మేమైతే ఇప్పుడు టీ తాగుతున్నాము. కన్నయ్య ఏం తింటున్నావు? ఏం పప్పులు బాగున్నాయా? ఎట్లున్నాయా చెప్పు. సూపర్. సబ్స్క్రైబ్ చేసుకురా అన్నాడు. కప్ప నువ్వే అంటున్నావు కప్పలాగా. కప్పలాగా అంటున్నా. ఎట్లా ఎట్లా అంటది కప్ప? డాగ్ ఎట్లా అంటది? క్యాట్ ఇంకా మంకీ నువ్వెట్లా అంటావు? నానా ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా నీకు? కన్ను కడుతుంది. జ్వరం వచ్చిందా నాన్న? నైట్ అయితే కొంచెం కాలినట్టు అయింది అంతే. వాళ్ళు కొంచెం వేడిగా అనిపించింది. సిరప్ వేద్దాం అనుకున్నా కానీ నువ్వు లేవలేదు, వేయలేదు. ఇప్పుడు ఓకే అయిపోయింది, సెట్ అయిపోయినాం. కానీ ఇది చూద్దాం ఆగు. నిన్న టీటీ వేయించినాం కదా. ఆగు వాసిందరా? ఐస్ పెట్టమని చెప్పిర్రు. పెట్టాలి, ఐస్ పెట్టాలి.
కొంచెం గడ్డ కట్టింది నాన్న, కొంచెం వాపు ఉంది. ఐస్ పెట్టాలా నీకు? ఐస్ పెట్టాలా? ఐస్ పెట్టనా? పెట్టనా? ఐస్ పెట్టనా? పెట్టాలా? చల్ల ఉంటుంది, చల్ల ఉంటుంది. పెట్టనా? పెడతాలే. బాయ్ 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 బాయ్. నాన్నగా పోతున్నా, పడిపోతున్నా, నాటైపోతున్నా, నీకు బడ్జెట్ తెస్తా, నువ్వు చాక్లెట్ కొనుక్కుందు. ఎన్ని తెస్తావు అని అడుగురా. ఎన్ని తెస్తా? 10 తెస్తా, 10 చాక్లెట్ తెస్తా. నానే అత్తమ్మ పనికి పోతుంది. ఇదేం నీడబెట్టినావు? ఏం గుతుకుంది? చిన్న కదా. ఇక అత్తమ్మల గుంపోలీళ్ళు ఎగుసురిగా. మరి ఇంకా పోతలేవు స్కూల్కి పోతానికేనా? యూనిఫామ్ వేసుకోలే? సివిల్ డ్రెస్ యూనిఫామ్ వేసుకుంది, నువ్వేమో సివిల్ డ్రెస్. టైం అయిందారా? ఎందుకు లేట్ అయింది? ఉండరా అది స్కూల్కి ఏమవుతుంది కానీ. టైం ఆగదు ఆడ. 8:35 అయింది. ఇక వీళ్ళు స్కూల్కి పోతారు, ఇక మేము ఎవ్వరు ఉండరు. కానీ ఇరా దా బాయ్. పెద్ద అక్కలు స్కూల్ పోతారు, ఇక 10th క్లాస్ అక్కలు. వీళ్ళేందో ఒకళ్ళు నిలబడ్డారు, ఒకళ్ళు పోతారు. బాయ్ బాయ్, సీ యూ. తాత పోతుండు, బాయ్ చెప్పు. అగో బాయ్ అంటే చెప్పు, బాయ్ అంటే చెప్పు. రారా ఇటు రారా. అగో బాయ్ అంటే చెప్పు, చెప్పు. అగో ఎక్కడో చూస్తున్నాడు. నానమ్మ పోతుంది, అందరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతురు పనులకి. ఇలా నడుచుకుంటూ పోతురు ఎందుకో. నానమ్మ అక్కడ పోయింది అప్పుడే. ఎందుకు నానమ్మ కావాలి నానయ్య నీకు? పోయింది, అగో అక్కడ పోయింది. అగో అక్కడ కనిపిస్తుందా? అక్కడ పోయింది. మరి నువ్వేడికి పోతున్నావు? మూతి కడుక్కున్నావారా? షాప్కి ఏం తెస్తావు? వద్దు నాన్న, కోతులు ఇంట్లోకి నాడు. కన్నయ్య నాడు ఇంట్లోకి. నేను ఇంట్లో పోతున్నా, తమ్ముడు అక్కడే రాతుందా? అక్కడ వెళ్ళిపోయారు, ఇక మేమే ఉండాలి. నోట్లో చేతి పెట్టుకోవద్దు నాని. చేది చేది. అమ్మో ఎంత మంచోడు, నువ్వు చెప్పిన మాట ఎంత ముద్దగింటున్నా నాని. చిన్నడా బంగారు తల్లి. మళ్ళీ 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 దొంగ కొడతా కొడతా. తీ 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 తీ. చేది 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 తీ. చేది చేతి చేది నానా. చేది తీయాలమ్మా, పెట్టుకోవద్దు. బ్యాడ్ బాయ్ అంటారు నిన్ను.
చేతి ఎవరు ఎత్తుకుంటలేరా నిన్ను? ఏం కాదులే. చిన్నోడికి అయితే నిన్న టీటీ వేయించినాం కదా, అందుకని ఐస్ పెట్టమని చెప్పిర్రు. అయితే నైట్ పెట్టలేదు ఐస్, ఇప్పుడైతే ఐస్ పెట్టాలి. మా అయితే వచ్చిన ఐస్ తీసుకోవాలి ఇప్పుడు. కానీ ఏం చేస్తున్నావు? కానీ ఇంట్లోకి రమ్మంటే బయట బండి తోలుతున్నావా? ఏం తింటున్నా? లాలీపాప్ తింటారా? లాలీపాప్లు తింటారా? పురుగులు అయితే కడుపులో నీ ఇష్టం. ఒరే బండి కింద పడుతుందిరా, అట్నే వస్తుంటే బాగా అవుతుంది నీకు తర్వాత. ఒరే ఇప్పుడు దాన్ని క్లాత్లో పెట్టి పెట్టాలా? ఎట్లా పెట్టాలి? స్కూల్ పిల్లలు ఇంకా పోతానే ఊరు. నన్ను ఫాస్ట్గా రారు. ఐస్ అయితే తీసుకొని వచ్చినాం, ఇప్పుడు పెట్టాలి చిన్నోడికి. నాయన టీ జల్ది, ఐస్ కరిగిపోతుంది. నెట్టు లేదా నేను నెడతలే. చిన్నోడైతే అస్సలు ఐస్ పెట్టనియట్లేదు అసలు. ఈ కాలేమో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే వాపు అయితే వచ్చింది. నిన్న ఒక వీడియో చూసిన, అయితే ఆ వీడియోలో ఒక పాపకి ఇట్లానే టీటీ వేపిస్తే అట్లనే అయిందంట. అయిన తర్వాత ఇంక వాళ్ళు ఐస్ పెట్టలేదంట. ఐస్ పెట్టకపోతే ఇక్కడ మొత్తం ఇట్లా మెత్తగా అయిపోయి అంతా ఇట్లా అయిందంట. నేను మొత్తం కూడా చూడలేదు వీడియో నైట్. ఇంకా వీళ్ళు ఏడుస్తారు అని చెప్పి కొంచెం చూసేసి ఇక పడుకున్నాం, చూడాలి మళ్ళీ. అందుకనే భయం వేసి మరి ఇప్పుడు నిన్న పెట్టించిన ఐస్ నిన్న పెట్టలేదు, పెడదామని చెప్పి అయితే పెట్టేసిన. కొంచెం ఏడుస్తుండు వీడు బాగా ఐస్ పెడుతుంటే. ఇక్కడ ఉంది గడ్డ. ఏం టీటీలో ఏమో కానీ పోరగాళ్ళకి ఇదేనా నువ్వు ఒక నీ మధ్యలో వీడేమో ఏడుస్తుంది. నువ్వు కరెక్ట్గా ఉంటే అక్కడ ఇక్కడ దాకదు కదా నాన్న. ఇది పోయి అక్కడ దాకుతుంది, ఇక్కడ దాకుతుంది, అక్కడ దాకుతుంది. డ్రెస్ ఏంద్రా ఇంత పైపోతుంది. చిన్నోడైతే మళ్ళీ పడుకుండు. ఇప్పుడు పోయి బట్టలు అయితే ఆరేయాలి. కింద పడతాడేమో, ఎవరు లేదు చూడడానికి. పెద్దోడేమో బయట ఆడుకుంటానికి పోయిండు. ఈయనైతే పండబెట్టిన పోవాలి, బట్టలు ఆరేయాలి. భయం అవుతుంది కింద పడతాడేమో అని లేస్తే.
బట్టలు అయితే ఆరేసిన అయిపోయింది. కానీ ఇప్పుడు మీకు ఒకటి చెప్పానా, ఇది మీకు తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. కానీ ఇది నేను ఒక ఆంటీ దగ్గర చూసిన, అంటే అప్పుడు నేను బట్టలు ఉతికించుకున్నాను అనమాట చౌటుపల్లో ఉన్నప్పుడు. అప్పుడు ఆంటీ మాత్రం ఇట్లనే చేసేది. షర్ట్స్కి క్లిప్ అవసరం లేకుండా ఇక ఇట్లా ఆరేస్తాం కదా, ఆరేసిన తర్వాత దీనికి బటన్ పెట్టేస్తే ఇంకా క్లిప్ అవసరం ఉండదు అన్నట్టు. ఇది ఎక్కడికి పోదు. అట్లా ఎన్ని షర్ట్స్ ఉన్నా కూడా అన్ని క్లిప్స్ అవసరం లేకుండా ఇట్లా బటన్ పెట్టేస్తే అయిపోతుంది అంతే. బాయ్ కన్నయ్య, నేను డోర్ పెట్టుకుంటున్నా. మరి నాడు మరి తొందరగా ఈ అల్లం కూడా ఇంట్లో పెట్టేస్తే అయిపోతుంది. ఆరిందప్ప, ఆరున్నరకుండా పెడదాం. నడవాలి కన్నయ్య ఫాస్ట్గా. అన్నం పెట్టినా. ఏం కూర అయినా? ఏం కూర అయినా? హలో మిస్టర్, ఏ రుద్ర, ఏం కూర వేయాలి? ఏం కూర వేయాలరా? బెండకాయ. బెండకాయ లేదు, ఇంకా పెరుగు. అన్నం ఒక్క ముద్ద ఇసి పెట్టినా కానీ నిన్ను మాత్రం ఎట్లా కొడుతున్నా చూసుకో, ఇక గుర్తుపెట్టుకో. ఇప్పుడే బట్టలు అయితే ఆరేసి వచ్చినాం. అత్తమ్మ రోజు పని నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు కలుపులోకి వెళ్తారు కదా, అక్కడ అంటే వాళ్ళకి థమ్స్అప్ పోసి మిక్చర్ అట్లాంటివి ఏమైనా ఇస్తారనమాట. అప్పుడు రోజు కన్నయ్య కోసం మిక్చర్ తీసుకొని వస్తుంది రోజు ఈవినింగ్ వచ్చేటప్పుడు. అట్లనే ఇప్పుడు సీజన్ కదా, నేరేడు పండ్లు ఇంకా అక్కడ చెట్లు ఉన్నాయంట, తీసుకొని వచ్చింది. రోజు కొన్ని తీసుకొని వస్తుంది. కొన్ని ఎక్కువైతే తీసుకురాదు, ఒక అంతే. నా చేతులే తింటావా నువ్వు కన్నయ్య? ఇవి చెట్టు మీద కాయాలన్నమాట, చిన్న చిన్నగా ఉన్నాయి, బాగున్నాయి స్వీట్గా. సూపర్ బాగుంటాయా? అవును. నీకేనా, వేరే వాళ్ళకి బాగోవా? నువ్వు ఫస్ట్ అన్నం తినాలి, ఇవి కాదు. అన్నం తింటే నేను ఇవి ఇస్తా. పో అన్నం తినిపో, మొత్తం కంప్లీట్ చేయాలి. సరే అన్నట్టు కాదు, అన్నం తినిపోరా ఫస్ట్. అది ఎట్లా తీస్తారు? అది ఎట్లనే తింటారు తెలుసు కదా నీకు, మళ్ళీ ఎందుకు కడుతున్నావు? పట్టు. అన్నం తినవా? అన్నం తింటే ఇస్తాను. ఫస్ట్ అన్నం తీసుకో, గిన్నె తీసుకో. గిన్నెనే పెట్టకండి, పెట్టినా లే, నువ్వు లే ఫస్ట్. కానీ నాకు కోపం నాన్న ఇస్తాను. ఫస్ట్ నువ్వు అన్నం తిను. నీకు కూడా వస్తుందా కోపం? అన్నం తిను. అన్నం పెట్టుకొని వచ్చిన పెద్ద. నేను నైట్ కూడా అన్నం తినలేడు మెంటల్ కాడు. అన్నం తింటేనే నువ్వు నా ఫ్రెండ్, లేకపోతే నువ్వు నా ఫ్రెండ్ కాదు. పో. నేను అది వస్తుంటావా ఉంటావా ఉండవా? ఉంటే మరి అన్నం తినాలి. రావాలి.